అరే గోపాల్, పుచ్చలపల్లి సుందరయ్య తెలుసునా నీకు? చెప్పరా. సిపిఎం చంద్ర రాజేశ్వరరావు, సిపిఐ చంద్ర పుల్లారెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కొండపల్లి సీతారామయ్య, పీపుల్స్ వార్. డాంగే రేయ్, డాంగే తెలుసు, జ్యోతి బస్ తెలుసు, చారు మజుందార్ తెలుసు, మావో తెలుసు, మార్క్స్ తెలుసు. చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలా? ప్రపంచ చరిత్ర మొత్తం తెలుసు నీకు, కానీ ఈయన గురించి మాత్రం తెలియదు. శ్రీకాంత్, అందరికందరూ తెలియాలని ఏముందిరా? అందరికందరూ తెలియకపోయినా పర్లేదు, మన రీసెర్చ్ స్కాలర్స్ మీకు తెలియపడమేంద్రా? అదేరా మా తెలంగాణ చేసుకున్న దౌర్భాగ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో మైలురాయిగా నిలిచిన తెలంగాణ సాగర రైతాంగ పోరాట వీరుడు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి రయ్యనా 1952లో మొట్టమొదటిసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 542 మంది ఎంపీలే కాదు, నెహ్రూ కంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలిచిన తెలంగాణ సింహం రా. ఈయన పేరు తెలవడానికి మీరు కాదురా సిగ్గుపడాల్సింది, అటువంటి చరిత్ర రాష్ట్ర చరిత్రకారులు సిగ్గుపడాలి. దానికి మేమేం చేయాలి? వెంకటేష్, నువ్వెక్కడి నుంచి వచ్చావు? గడప. గోపాల్, నువ్వెక్కడి నుంచి వచ్చావు? గుంటూరు. హరి, నువ్వెక్కడి నుంచి వచ్చావు? అనకాపల్లి. అంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు, మా ఊర్లకు దూరంగా ఇండ్లు వేసుకుంటారు. గుంటూరు పల్లె అని, ఆ పల్లె అని, ఈ పల్లె అని మీ ఊర్లలో పేరు పెట్టుకుంటారు, మా పైన పెత్తనం చెలాయిస్తారు. భారతదేశంలో ఎవరెక్కడైనా జీవించే హక్కు, స్వేచ్ఛ మన రాజ్యాంగమే మనకి ఇచ్చింది. ప్రశ్నించే హక్కు నీకెక్కడిదిరా? నేను ప్రశ్నించేది మీ హక్కుని కాదు, మీ ఆధిపత్యాన్ని, మీ అహంకారాన్ని. తెలంగాణ ప్రజలంటే మీకు చులకన, తెలంగాణ భాషను చులకన, తెలంగాణ యాసంటే చులకన. తినేది ఇక్కడ తిండి, పిచ్చేది ఇక్కడ గాలి, తాగేది ఇక్కడ నీళ్లు, పాడేది అక్కడి పాడు. శ్రీకాంత్, తెలియకుండా మాట్లాడకు. మా వాళ్ళు వచ్చి వ్యవసాయం నేర్పారు, పద్ధతులు నేర్పారు, కల్చర్ నేర్పారు. ఆహా, ఇంగ్లీష్ వచ్చి మీకు నేర్పాను అంటాడు, మీరు వచ్చి మాకు నేర్పాను అంటారు. ఎవరికి ఎవరు నేర్పినరా? నేర్పిన తెలంగాణ అభివృద్ధి చెందిందా? జరగలేదా? అనేక ఇండస్ట్రీస్ పెట్టి వేలాది ఉద్యోగాలు కల్పించింది ఎవరు? కాలేజీలు కట్టించింది ఎవరు? కార్పొరేట్ హాస్పిటల్ పెట్టించింది ఎవరు? మీరే. అనేక ఇండస్ట్రీస్ పెట్టారు, లక్షలాది మందికి ఉపాధి కల్పించారు, కానీ అందులో తెలంగాణ వాళ్ళకి ఎంత ఉద్యోగాలు ఇచ్చారు? కాలేజీలో తెలంగాణ వాళ్ళు ఎంత శాతం ఉన్నారు? కార్పొరేట్ హాస్పిటల్ ఎంత శాతం ఉన్నారు? సెక్రటరీలు ఎంత శాతం ఉన్నారు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంత శాతం ఉన్నారు? న్యాయస్థానం ఎంత శాతం ఉన్నారు? 70% మీరుంటే 20% మేమున్నాం. అది కూడా అటెండర్లుగా, డ్రైవర్లుగా, క్లీనర్లుగా, కింది స్థాయి ఉద్యోగాల్లో మేముంటే పై స్థాయి ఉద్యోగాల్లో మీరున్నారు. ముల్కి రూల్స్ మూలకు పడేశారు, 610 జీవోను అణగదొక్కారు. మా వాళ్లకు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అడవుల పాలవుతున్నారు, నక్సలైట్లుగా మారుతున్నారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాస్తవం రా, ఇది వాస్తవం. అలాగంటే ఐటీని డెవలప్ చేసి హైటెక్ సిటీగా మార్చింది ఎవరు? రోడ్లు, రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు, రియల్ ఎస్టేట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వీటన్నిటితో హైదరాబాద్ సిటీని గ్రేటర్ సిటీగా ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకొని వచ్చింది ఎవరు? మీరేరా, ఇది మీరే. కానీ నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావే, ఐటీలు, హైటెక్ సిటీలు కాదు, వాటి పక్కన ఉన్న పూరి గుడిసెలు చూడు, మా తెలంగాణ పరిస్థితులు మీకే అర్థమవుతాయి. రోడ్లు, రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు కాదు, వాటి పక్కన దినదిన గండంగా గడుపుతున్న కూలీలు చూడు, మా తెలంగాణ పరిస్థితులు ఏంటో మీకే అర్థమవుతాయి. రియల్ ఎస్టేట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కోట్లు మీరు సంపాదిస్తున్నారు, మా తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నారు. కృష్ణా, గోదావరి 70% తెలంగాణలో ప్రవహిస్తున్న నల్గొండ జిల్లా ప్రజల ఫ్లోరైడ్ నీళ్ళు తాగి అవిటిలో అల్లాడుతున్న గుక్కెడ మంచి ఇచ్చే పరిస్థితి లేదు. నీళ్లు మీకుపోతున్నాయి, కన్నీళ్లు మాకు మిగులుతున్నాయి. రెండు జీవనాల మధ్య ఉన్న మా తెలంగాణ జీవమే లేకుండా పోతుందిరా. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీ రాజకీయ నాయకులు, మీ దొరలు, మీ పెత్తందారులు ఏం చేస్తున్నారా? నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగుతాం, ఎవరినైనా సరే అడుగుతాం. తెలంగాణ ద్రోహం చేసేవాడు నీవాడైనా, నావాడే, వాడెవ్వడైనా సరే గల్ల పట్టి అడుగుతాం. తెలంగాణ రావాలని అడుగుతాం, తెలంగాణ కావాలని అడుగుతాం. ఇది నా ఒక్కడి గొంతు కాదు, 3.5 కోట్ల మా తెలంగాణ ప్రజల గొంతు. మరి మా రాయలసీమ సంగతి ఏంట్రా? మేము తెలంగాణ అన్నప్పుడు నిద్ర పోయినోడలా లేస్తాడు. నువ్వు రాయలసీమ అంటావు, ఒకడు ఉత్తరాంధ్ర అంటాడు, ఒక దక్షిణాంధ్ర అంటాడు. మీ ప్రాంతాలు ఎప్పటి నుంచో కలిసే ఉన్నాయి, మా తెలంగాణ కలిసి లేదు, బలవంతంగా కలిపారు. నెహ్రూ గారు ఆనాడే నిజామాబాద్ సభలు ఈ మాట అన్నారు. आंध्र और तेलंगाना सम्मिलित होकर अब आंध्र प्रदेश बनना एक मासूम लड़की को एक नटखट लड़के से शादी होने जैसा है। भविष्य में अगर ये दो प्रांत मिलकर रहना नहीं चाहे तो निरभ्यंतर अलग अलग हो सकते हैं। ఇప్పుడు అదే మాట అంటున్నాం, విడిపోతాం. వద్దురా, వద్దు. మనం ఎప్పటి నుంచో కలిసి చదువుకుంటున్నాం. ఈ ప్రాంతీయ విభేదాలు, మనస్పర్ధలు మనకు ఎందుకురా? కలిసి ఉండి రోజు పోట్లాడుకునే బదులు విడిపోయి అన్నదమ్ముల్ని కలిసి ఉండడమే మంచిది కదా.